హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 4లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ 5 ఉంటుంది. ఓకేనా? ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, క్రింది వాటిలో పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులలో ఒక నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నర్మదా. ఫ్రెండ్స్, ఇక్కడ నర్మదా నదితో పాటు తపతి, సబర్మతి, మహి ఈ 3 నదులు అంటే నర్మదా నదితోని 4 నదులు కూడా పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఓకేనా? ఈ క్రింది వాటిలో కోర్టు ధిక్కరణ కానిది ఏది? ఆన్సర్ 3 ఒక న్యాయస్థానం గురించి అంతకంటే ఉన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడం. న్యూక్లియర్ రియాక్టర్లు నిర్మించడానికి ప్రధానంగా వాడవలసిన మూలకం ఏది? ఆన్సర్ 2 జిర్కోనియం. తెలంగాణ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల పార్కు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ 4 నిజామాబాద్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి? ఆన్సర్ 3 డి మాత్రమే. ఒక్కసారి డి చూసినట్టయితే, పార్లమెంటు ఇందుకోసం ఏ చట్టాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమని ఇచ్చారు? పార్లమెంటు ఇందుకోసం ఏ చట్టాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు అని ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి ఇది సరికాని వాక్యం. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 డి మాత్రమే. అయితే ఈ సెంటెన్స్ మీరు కరెక్ట్గా చేయాలి అంటే, ఆన్సర్ కరెక్ట్ పెట్టాలంటే మిగతా 3 ఆప్షన్స్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఏ చూసినట్టయితే, రాష్ట్రపతి ఉల్లేఖనాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపుతారు. తర్వాత బి రాష్ట్రపతి ఉల్లేఖనం తర్వాత అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. ఇక లాస్ట్ వన్ సి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ బిల్లును ఆమోదిస్తుంది. ఇవన్నీ కూడా సరైన వాక్యాలు. ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 డి మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు కనుమల నిర్మాణం దృష్ట్యా తూర్పు కొండలుగా ఏ జిల్లాలో మొదటగా విస్తరించాయి? ఆన్సర్ 4 మహబూబ్ నగర్. హైకోర్టు ఏ అధికార పరిధులను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒకసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే, నిజమైన అధికార పరిధి, అప్పీలు అధికార పరిధి, రిట్ అధికార పరిధి. హైకోర్టు ఈ 3 రకాల అధికార పరిధులను కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 పైవన్నీ. తెలంగాణ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి ఏర్పడిన మొట్టమొదటి ప్రజా సంస్థ ఏది? ఆన్సర్ 2 తెలంగాణ రక్షణ సమితి. భారతదేశంలో శిల్పి పేరు మీద ఉన్న ఏకైక గుడి ఏది? ఆన్సర్ 3 రామప్ప. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఆన్సర్ 2 సాంబార్ సరస్సు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పార్ట్ 5లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే మీలో ఎవరైనా పార్ట్ 1 నుండి పార్ట్ 4 వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.